చిట్టీల పేరుతో జనాన్ని మోసం చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 1,15,00,000 స్వాధీనం చేసుకున్నారు. కార్పొరేటర్ మోసాలపై వరుసగా ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు. గ్రేటర్ వరంగల్ 26వ డివిజన్ కార్పొరేటర్ బాలిన సురేష్ గత 10 సంవత్సరాల నుంచి చిట్టీల బిజినెస్ నడుపుతున్నాడు. జనాలను నమ్మించి 1,00,000, 2,00,000, 5,00,000, 10 లక్షల విలువ గల కమిట్మెంట్ చిట్టీలు వేయించాడు. కొంతకాలం నమ్మకంగా నటిస్తూ అందరినీ మచ్చిక చేసుకున్నాడు. బాలిన సురేష్ చిట్టీల పేరున హనుమకొండ ప్రాంతానికి చెందిన సుమారు 100 మంది నుంచి దాదాపు 6 కోట్లకు పైగా సేకరించాడు. ఆ డబ్బులను రొటేట్ చేస్తూ వచ్చాడు. ఇదిలా ఉంటే 2021 ఏప్రిల్లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగగా సురేష్ కార్పొరేటర్గా పోటీ చేశాడు. కార్పొరేటర్ ఎన్నికలతో పాటు తన సొంత అవసరాలకు అతను రాజకీయంగా ఎదగడానికి చిట్టి డబ్బుల్ని ఖర్చు చేశాడు. అంతేకాకుండా అదే డబ్బుతో సొంతంగా ఇల్లు కూడా కట్టుకున్నాడు. ఆ తర్వాత ఎన్నికల్లో కార్పొరేటర్గా గెలుపొందాడు. అప్పటి నుంచి సురేష్ను చిట్టి డబ్బుల గురించి అడిగితే తరచూ ఏదో ఒక సాకు చెబుతూ వచ్చేవాడు. ఓసారి ఎలక్షన్ అని, మరోసారి బిల్లులు రావడం లేదంటూ నటించేవాడు. చిట్టి సభ్యులు గట్టిగా అడిగినప్పుడు తన ఇంటిని అమ్మి అందరికీ డబ్బులు తిరిగిచ్చేస్తానని నమ్మబలికాడు. ఎంతకీ కార్పొరేటర్ డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్పొరేటర్ను అరెస్ట్ చేసి ఆ డబ్బు స్వాధీనం చేసుకున్నారు. Opa, parei.